మీరు ఇలాంటి సింపుల్ లోటస్ని ఫ్యాబ్రిక్ ఆర్ కుర్తీస్ మీద ట్రై చేయాలనుకుంటే ఈ వీడియో మీకు చాలా యూజ్ అవుతుంది. మొదటగా ఫ్యాబ్రిక్ని నేను ఎంబ్రాయిడరీ హుక్లో బాగా టైట్గా సెట్ చేసుకున్నాను. తర్వాత లోటస్ ఫ్లవర్కి బేబీ పింక్ యాక్రిలిక్ కలర్తో బేస్ కోట్ వేశాను. బేస్ కోట్ ఈవెన్లీ ఉండాలి. బ్రష్ని సాఫ్ట్గా మూవ్ చేస్తూ అప్లై చేయాలి. ఎదర్ ఇట్ డౌన్వర్డ్ ఆర్ అప్వర్డ్ డైరెక్షన్లో. ఒకే డైరెక్షన్లో పెయింట్ వేస్తూ దాన్ని ఈవెన్గా బ్లెండ్ చేసుకుంటూ రావాలి. ఆల్మోస్ట్ బేస్ అంతా డ్రై అయిన తర్వాత పెటల్స్కి డెప్త్ రావడానికి డార్క్ పింక్ కలర్తో షేడింగ్ చేశాను. అంటే కంప్లీట్గా డ్రై అవ్వకూడదు, జస్ట్ లైట్గా ఆ బేస్ అనేది మనకి కనిపించాలి. అప్పుడు ఈజీగా బ్లెండ్ అవుతుంది. నెక్స్ట్ ఫ్లవర్ షేప్ హైలైట్ చేయడానికి రెడ్ కలర్తో నీట్ అవుట్లైన్ ఇచ్చాను. అవుట్లైన్ అనేది అప్పుడప్పుడు కొంచెం డిస్టర్బ్ అయినా మీరు దాన్ని అడ్జస్ట్ చేసుకుంటూ సెట్ చేసుకోవచ్చు. జీరో బ్రష్ వాడితే మీకు ఈ ప్రాబ్లం ఉండదు. జీరో బ్రష్ అనేది బిగినర్స్ కూడా చాలా యూజ్ అవుతుంది. జీరో బ్రష్తోనే మోస్ట్లీ మీరు మొత్తం పెయింట్ అంతా వేయచ్చు. అవుట్లైన్ అంతా ఇచ్చేసాక సెంటర్లో ఎల్లో కలర్ యాడ్ చేయండి. ఎల్లో కలర్ అలా అప్లై చేసి వదిలేకుండా జస్ట్ అలాగా షేడ్లా ఇస్తే లోటస్లో డ్రై అయ్యాక ఆ ఎల్లో కలర్ అనేది కంప్లీట్గా కలిసిపోతుంది. నెక్స్ట్ సాఫ్రీన్తో స్టెమ్స్ లైట్లీ కర్వ్డ్గా డ్రా చేస్తే డిజైన్ ఇంకా గ్రేస్ఫుల్గా కనిపిస్తుంది. ఈ లోటస్ డిజైన్ బిగినర్స్ కూడా చాలా ఈజీగా వేయగలరు. ఇలా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మీరు కూడా శారీస్, బ్లౌజెస్, దుప్పట్టా డిజైన్కి చాలా ఈజీగా వేసేయగలరు. నెక్స్ట్ వీడియోలో ఇదే లోటస్కి 3D కోన్స్ ఉపయోగించి ఎలా హైలైట్ చేసి లోటస్ని ఇంకా బ్రైట్గా డ్రా చేయొచ్చో చూపిస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.